దింపుతారు అంటారు ముగ్గేసి, మీరు కల్లాపు జల్లే పడేస్తున్నారు సోషల్ మీడియాలో అందరినీ. నేను చెప్పినందుకే ఫేమస్ అయిందంటే అది చాలా రాంగ్ స్టేట్మెంట్. ఇప్పుడు చెప్పమన్నాడు కుషిత సినిమా 8th వస్తుంది చెప్పండి ఆయనకి. ఇప్పుడే అడుగుతున్నాను సార్, మా సినిమా ఏంటో పరిస్థితి ఏంటో ఒకసారి వీడియో రిలీజ్ చేసి చెప్పరా. ఎలిమినేషన్ తర్వాత మీరు ఆ వీడియోస్ కింద కమెంట్స్ చూస్తే ప్రతి ఒక్కరు అంటారు అర్జున్ కళ్యాణ్ ఇస్ వెరీ జెన్యూన్. బేసికల్లీ ఐ ఫీల్ బిగ్ బాస్ ఇస్ ఆల్ ఎడిటింగ్ గేమ్. అంతా ఎడిటర్స్ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఏంటి, డ్రామా. పైగా చెప్తున్నాను, మనలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరుగుతూ ఉంటుంది. మంచిగా ఉండకూడదు. మీరు మారిపోతున్నారు అయితే ఇప్పుడు. మనుషులు ఉన్నంత విలువ ఉండదు భయ్యా, వెళ్ళిపోయాక. ఇద్దరిలో బాబు ఎవరు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఒకరికొకరు నువ్వు బుల్షిట్ గా అనుకుంటున్నారు. అంటే బుల్షిట్ అంటే యాక్చువల్లీ మంచోడు అని అర్థం, గొప్పోడు. నాకు అర్థం కాలేదు సార్. నీకు బాగా కలిసింది గోవర్ధన. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే యాక్చువల్లీ ఇక్కడ నెంబర్ 1 జెన్యూన్ గాయ్ ఉన్నారు, ఇక్కడేమో నెంబర్ 1 ఇన్నోసెంట్ గర్ల్ ఉన్నారు, అండ్ యాక్చువల్లీ నెంబర్ 1 బుల్షిట్ గాయ్ మూవీ ప్రమోషన్స్ లో ఉన్నారన్నమాట. ఆ డైరెక్టర్ కూడా మనతో పాటు ఉన్నారు, యాక్చువల్లీ బాబు పాప అండ్ ఆ డైరెక్టర్. మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో, హాయ్, సూపర్. హౌ ఆర్ యు? పేర్లు ఏం చెప్పలేదు, ఫాస్ట్ చెప్పేసాను. ఇట్స్ ఓకే. మమ్మల్ని మేము ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మరి నా పేరు చెప్పండి. మరి చెప్పండి, తెలీదా? ఎందుకు నా పేరు తెలీదా మీకు? వద్దు, నా పేరు చెప్పండి. అంటే నా పేరు కూడా మీకు ఒక విషయం చెప్పనా, జనరల్ గా అమ్మాయిల్ని ఏమంటారంటే ముగ్గులోకి దింపుతారు అంటారు ముగ్గేసి, మీరు కల్లాపు జల్లే పడేస్తున్నారు. అందరినీ సోషల్ మీడియాలో అందరినీ. అమ్మో, ఎవరిని పడేసాను? అందరినీ. నువ్వెందుకు దాన్ని స్ట్రెస్ చేసి అందరినీ అని చెప్పడం? అందరినీ. ఇంకొకటి ఈ మధ్య ఒకటి ఏమవుతుందంటే, జనరల్లీ మీరు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మీ ఇద్దరు శ్రీ సత్య గారు, మీది పేరు క్యూట్ పేరు, లవ్లీ పేరు అని కింద కమెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు బీబీ జోడీలో వసంతి గారితో ఉన్నప్పుడు మీ ఇద్దరిది క్యూట్ జోడీ వస్తుంది. ఇప్పుడు ఈవిడతో కూడా సేమ్ వస్తున్నాయి, క్యూట్ జోడీ, లవ్లీ జోడీ. అవును కదా, మీకు తెలీదా? మీరు చూడలేదా? వచ్చాయి. మీరు అర్జున్ కళ్యాణ్ సో ఓకే, ఈ క్వశ్చన్ ఆయన్ని అడుగుదాం. సో మీరు 3 జోడీల గురించి చూసే ఉంటారు కదా ఆల్మోస్ట్. మూడిట్లో మంచి జోడీ ఏదనిపించింది, క్యూట్ జోడీ? మీరు బేసిక్ గా నేను ఎవరితో జోడీ కట్టినా కన్విన్సింగ్ గా చేస్తాను. అది జనాలు అరే వీడు నిజంగానే లవ్ లో ఉన్నాడు అన్న పాయింట్ క్రియేట్ చేస్తాను. అంటే అండ్ ఇంకొకటి ఏంటంటే, అబ్బాయిని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారంటే మేబీ అబ్బాయిలందరూ, అదే అబ్బాయిలు కాదు ఆడియన్స్ అందరూ మీతో లవ్ లో ఉన్నారు. లవ్ మీన్స్ నాట్ దట్ గే అని కాదు, అబ్బాయి లవ్ యూ చెప్పాడంటే గే అని కాదు. మాకు మీరు ఎక్కువ నచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు మీరు ఎక్కువ నచ్చారు. ఇప్పుడు చేసిన ప్రతి ప్రమోషన్ నన్ను అన్నారు మీరు నాకు నచ్చారని ఫస్ట్ టైం. ఓకే బ్రో, థ్యాంక్స్ బ్రో. సి యాజ్ అన్ యాక్టర్ మనం ఫైనల్ గా కోరుకునేది ఏంటి, ఆడియన్స్ అప్రిసియేషన్ అండ్ యాక్సెప్టెన్స్. అది ఏ విధంగా వచ్చినా కూడా వెరీ హ్యాపీ. తీసుకోలేదు, జనాలకి క్లారిటీ ఇస్తున్నాం. ఓకే, బుల్షిట్ గాయ్ గురించి పక్కన పెడితే, ఇప్పుడు మీలో ఒక బంగారం గాయ ఉన్నాడని చెప్పి బయట అనుకుంటూ ఉంటారు. బికాస్ మీరు అర్థం అవడానికి లేట్ అవుతూ ఉంటారు. మా పర్సెప్షన్ ప్రకారం అయితే, ఆడియన్స్ పర్సెప్షన్ ప్రకారం మీరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కొంచెం లేట్ అవ్వచ్చు. బట్ అర్థమయ్యేసరికి ఒకసారి అయితే చేతులు కాలాయి, బికాస్ ఎలిమినేట్ అయిపోయారు ఆ టైంకే. అప్పటికే అర్థమై ఉంటే డెఫినెట్లీ ఆడియన్స్ ఉంచేవారు. ఎలిమినేషన్ తర్వాత మీరు ఆ వీడియోస్ కింద కమెంట్స్ చూస్తే ప్రతి ఒక్కరు అంటారు అర్జున్ కళ్యాణ్ ఇస్ వెరీ జెన్యూన్ పర్సన్. అన్ఫేర్ ఎలిమినేషన్ అప్పుడు. సో నిజంగానే ఎందుకు అర్థం అవడానికి నిజంగానే లేట్ అవుతుందా మాకు? అంటే నేను చెప్తా, అసలు మనసులో ఉండేది ఒకటి, తను ఎక్స్పోజ్ చేసేది ఒకటి. బేసిక్గా తను మంచోడే, బయటికి చెప్పేది. మీ బిగ్ బాస్ నేను కూడా చూసా, మొత్తం అన్ని ఎపిసోడ్లు చూసా. సో బయటికి చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. మంచిని దాచేస్తాడు, చెడుని వ్యక్తపరుస్తాడు. బేసికల్లీ ఐ ఫీల్ బిగ్ బాస్ ఇస్ ఆల్ ఎడిటింగ్ గేమ్. అంతా ఎడిటర్స్ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఏంటి, డ్రామా. ఇప్పుడు మేము బంగారం అన్నాం, ఎడిటింగ్ గేమ్ లేదు అదేం లేదు. అంటే ఇప్పుడు నేను ఎలిమినేషన్ అంటారా, అది ఐ ఫీల్ ఎలిమినేషన్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ ఓటింగ్.
ఎస్ బిగ్ బాస్ ఇప్పుడు మీరు లాస్ట్ 2 సీజన్స్ చూస్తే ప్రీవియస్ లో కూడా చూస్తే ఓటింగ్ అవును ప్యాటర్న్ కి అనుగుణంగా Yeah. లేదు అని అనిపిస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళు టీఆర్పీ ప్రకారం చేస్తారు. సో ఇట్స్ ఓకే, ఐ మీన్ పెద్ద సీరియస్ గా తీసుకోకూడదు దాన్ని. అంటే నేను వెళ్ళిన పర్పస్ వేరే బిగ్ బాస్ కి, జనాలకి నా గురించి తెలియాలనుకున్నా, వాళ్ళ రీచ్ యాక్సెప్టెన్స్ పొందాలనుకున్నా, ఆ పర్పస్ నాకు సర్వ్ అయిపోయింది. అక్కడికి మళ్ళీ ఆ గేమ్స్ ఆ టాస్క్లు ఎందుకు లేదు మనకి, నాట్ కప్ ఆఫ్ మై టీమ్ అని ఐఎమ్ థ్యాంక్ఫుల్. బయటకు వచ్చాం 7 weeks ఉన్నా, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. తర్వాత బీబీ జోడీ వచ్చింది, వేర్ ఐ కుడ్ యాక్చువల్లీ షో మై డిస్ప్లే మై టాలెంట్, డాన్స్ కానీ యాక్టింగ్ కానీ. సో ఆ రకంగా ఐఎమ్ హ్యాపీ. ఆ ప్లాట్ఫామ్ ద్వారా రీచ్ వచ్చింది. ఐఎమ్ నాట్ కొంచెం బాధపడ్డా కానీ, డిసప్పాయింట్ అయ్యా, లైక్ తొందరగా ఎలిమినేట్ అయ్యాని. బహుశా అట్లీస్ట్ టాప్ 5 లో ఉండేవాడిని అనుకున్నా, గెలవకపోయినా. అదొక్కటే చిన్న వెళ్తే స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం స్టేట్మెంట్ అంటే శ్రీ సత్య గారు వెళ్ళారని తెలిసి మీరు అప్లై చేశారండి. అంటే బట్ అచీవ్ అంటే మీరు సక్సెస్ అయినట్టే కదా. No, no, no. మీరు అప్పటికప్పుడు అప్లై చేసి షార్ట్ టర్మ్ లో అప్లై చేసి వెళ్ళడం బేసిక్లీ అనేది- అది ఎలా పోర్ట్రే అయిందంటే, నేను తన కోసం వెళ్ళాను, అలా అప్లై చేసి అనుకున్నాను. అది కాదు పాయింట్. పాయింట్ ఏంటంటే, మేము బోత్ వీఆర్ ట్రైయింగ్ ఫర్ సమ్ ప్రాజెక్ట్స్. ఇద్దరం ఒక మంచి రెప్యూటెడ్ బ్యానర్ తోటి డిస్కషన్స్ అవుతుండే. సో ఆ పాయింట్ లో ఆ మూవీ ప్రాజెక్ట్ డిలే అయిపోయింది. ఏమన్నా వేరే ప్రాజెక్ట్స్ ట్రై చేస్తుంటే మార్కెట్ ఎక్స్పోజర్ రీచ్ ఇలాంటి డైలాగ్స్ ఎక్కువ వినిపించాను నేను లీడ్స్ గా ట్రై చేస్తుంటే. సో అప్పుడు శ్రీ సత్య చెప్పినారే, నేను ఇట్లా బిగ్ బాస్కి వెళ్తున్నాను అన్నట్టుగా చెప్పింది. నేను ఇంకో ట్రై చేసుకోవచ్చు కదా అన్నట్టు ఒక ఐడియా ఏదో ఇచ్చింది అనమాట. అప్పుడు నేను అడిగా, ఏంటి పర్లేదా మనం వెళ్ళొచ్చా, సేఫ్ అయినా ఇది, ఎందుకంటే మళ్ళీ అటు ఇటు అయిందంటే గేమ్ ట్రోల్ అయిపోతాను నెగిటివ్ గా అని. సో ఆ విధంగా నేను షీ గేవ్ మీ దట్ ఐడియా టు గో టు బిగ్ బాస్. అది అంతేగాని తన కోసం వెళ్ళా. ఓకే 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 అంటే మాకు ఆ టైంలో అలా ఇంత ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా ప్రతిసారి స్టేజ్ మీద. సో దాని బ్యాక్ స్టోరీ అయితే ఇది. అంటే ఇంకా నేను దీన్ని ఈ టాపిక్ ని కొనసాగిస్తే ఈయన నెంబర్ 1 బుల్షిట్ గా నన్ను అంటారు. వచ్చిన యాంకర్స్ అందరిలో నెంబర్ 1 బుల్షిట్ గా అంటారు. సో ఎమ్మెల్ఆర్ గారు, సో లక్ష్మణ్ వర్మ గారు కాదు, ఇప్పుడు కేజీఎఫ్ లుక్ ఏమైనా ట్రై చేస్తున్నారా నెక్స్ట్ సినిమాకి ఏమన్నా? హెయిర్ ఆయిల్ ఒకటి, బియర్డ్ ఆయిల్, హెయిర్ ఆయిల్ వాడతారు అనుకుంటా. బ్రాండ్ అంబాసిడర్ అవుతున్నారా? మీరు చూసే ఉంటారు కదా, వరకు ఇదే స్టైల్. అదేనండి, మాకు అందుకే అర్థం కావట్లేదు. ఇదే స్టైల్. మేము కొంచెం లెంత్ ఉంచుకుంటేనే హెయిర్ ఫాల్ అయిపోతుంది మాకు. అంత లెంత్ ఎలా ఉంటుందా అని. ఇచ్చాడు దాని థీమ్ కదా, అలా వదిలేసాం. ఓకే, సో ఇప్పుడు ఐ థింక్ నెక్స్ట్ సినిమా లుక్ ఏమో నా డౌట్ అది. మేబీ Yeah. మేబీ మీరు చెప్పారంటే మేము కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు బాబు నెంబర్ 1 బుల్షిట్ గా ఎవరో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. బికాస్ మీరు సోమ్ బాబు, ఆయనేమో కార్తిక్ బాబు. బేసికలీ బయట కళ్యాణ్ బాబు అనుకోండి, అది పక్కన పెట్టి టైటిల్ ఇచ్చాం కదా. సో ఇప్పుడు ఇద్దరిలో బాబు ఎవరో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకరికొకరు నువ్వు బుల్షిట్ గా అనుకుంటున్నారు. మీరు యాక్చువల్లీ ఇద్దరు ఆయన బాబు, నేను నెంబర్ 1 బుల్షిట్. బట్ మాకు ట్రైలర్ లో వేరేగా కనిపించిందండి. సాఫ్ట్ కార్నర్ లో అంతా మీరు కనిపిస్తున్నారు, అండ్ మొత్తం మీరే బాబు అన్నట్టు కనిపించింది, ఈయన నెంబర్ 1 బుల్షిట్ గా అన్నట్టు కనిపించింది. కాదు అదే కదా ట్రైలర్ లో ఆర్జీవి గారు ఏం చెప్తారు తెలుసా, నువ్వు ట్రైలర్ లో చూపించలేంది సినిమాలో చూపించలేవు. ట్రైలర్ ఎప్పుడు ద బెస్ట్, ఏదైతే సినిమాలో ద బెస్ట్ ఉందో అది ట్రైలర్ లో చూపించాలి. ట్రైలర్ అనేది ఎప్పుడు కూడా ఎలా అంటే ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయడం, అంటే ఏదో ఉంది అని చెప్పడం కదా. సో ద బెస్ట్ అనేది తీసి అందులో వేసాం అంతే తప్ప అది మాత్రమే సినిమా కాదు. బట్ 2 hours సినిమాని 2 minutes లో చూపించలేం కదా. అది సినిమా కాదు, కానీ మీరు చూపించిన యాంగిల్ అయితే ఇదే. మాకు తెలిసింది అయితే మీరు బాబు, ఆయన బుల్షిట్ గా. చాలా దాచా, నేను ఆయనలాగే చాలా దాచా, అది సినిమాలో ఉంటుంది. అంటే జనరల్ గా సినిమాలో దాచడం ఓకే, మీరు రివర్స్ లో ఎలా పోర్ట్రే చేశారని నాకు అర్థం కాదు. ట్రైలర్ లో ఎలా చూపించి రేపు పొద్దున్న ఎలా అంటున్నారు. అందరిలాగా మనం ఏం చూపిస్తే ఇంకా అది బుల్షిట్ గా ఎలాగొద్ది. టైటిల్ దగ్గర నుంచి అన్ని డిఫరెంట్ చెప్పమంటారా? ఒక బాబు చాయ్ దగ్గర పెట్టారు, ఆయన ఫస్ట్ ఫ్రేమ్ లో చాయ్ పట్టుకుని చాయ్లో పోసుకుంటూ వస్తున్నారు. రైట్. బట్ బుల్షిట్ గా మీద కూడా మీ పేరు, మీ సిగరెట్ కాల్చుకోవడం. బట్ మాకైతే మేమైతే కన్విన్స్ అవ్వలేదు. మీరు సినిమా చూసే వరకు మేము ఇది కన్ఫ్యూజన్ లోనే ఉంటాం. ఓకే, సో ఏంటి ఇప్పుడు సోమ్ బాబు ఒక వర్గానికి ఏమైనా ఇన్స్పిరేషన్ అవుదాం అనుకుంటున్నారా? లేదంటే అప్పట్లో ఎర్ర సైన్యం అని చెప్పి మన ఆర్ నారాయణ మూర్తి గారి లాగా బడుగు వర్గాలు అలా ఏం ఉండదండి. చాలా హిలీరియస్ గా ఉంటుంది క్యారెక్టర్. అలా అట్ ది సేమ్ టైం ఇమోషనల్ గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఏంటంటే మీరు అంటే లైవ్ లో చూస్తే ఒక ఎథికల్ పర్సన్ మీరు ఎలా అయితే తనతో ఉండేటప్పుడు మనకి ఒక షిట్ కింద అనిపిస్తుంది. ఎప్పుడు ఒక ఎథికల్ పర్సన్ మనకి సెట్ అవ్వదు. బోరింగ్ క్యాండిడేట్ అంటాం మనం, వాడితో మనకి సెట్ అవ్వదు. కానీ ఆడు చేసిన పని లాస్ట్కి వచ్చేటప్పుడు ఈజ్ ఎథికల్ పర్సన్. బుల్షిట్ గా
అని అంటారు. ఆ సినిమా కూడా లాస్ట్లో వచ్చేటప్పుడు కన్వే అవుద్ది. అంటే బుల్షిట్గా అంటే యాక్చువల్లీ మంచోడు అని అర్థం, గొప్పోడు. యాజ్ పర్ మూవీలో కంటెక్స్ట్ వేరే, షాక్ బయట కాదు. బుల్షిట్ నెంబర్ 1 బుల్షిట్గా అంటే గొప్పోడు అని. మీకు ట్రైలర్ లాస్ట్లో కూడా అదే చెప్తాను నేను. నా సినిమా కన్వే చేయడం కూడా అదే, గొప్పోడు అని అర్థం. నేను నెంబర్ 1 బుల్షిట్ డైరెక్టర్ అంటే గొప్ప డైరెక్టర్ నేను. అంతేలేండి, ఇప్పుడు అన్ని ఇది కలియుగం కదా అన్ని. ఇప్పుడు అలా కాదు, మనం సినిమా ఉంది, ఈ టివ్వు అంటే ఏంటి? ఇప్పుడు అయితే నేను ప్రతిసారి కుషిత గారు కనిపించినప్పుడు ఏదో ఒక బాటిల్ అక్కడ పెట్టి ఆ బాటిల్ ఎలా ఉన్నా అంటాను నేను. ఆ సినిమాలో కన్వే అంటే కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఏది డైరెక్ట్ గా చెప్పరు, ఇండైరెక్ట్ గా కొన్ని చెప్పాలనుకుంటారు. ఇట్స్ ఐ మీన్ అదొక డిఫరెంట్ అప్రోచ్ అది, ఇటు ఇవ్వు అనేది అతను చెప్పాలనుకున్నది. నేను కూడా అలాగే ద నెంబర్ 1 బుల్షిట్ గా అంటే ఏంటంటే గొప్పడు అని అర్థం. నేను డెఫినెట్లీ సినిమా తర్వాత అందరూ కూడా ఆయన నెంబర్ 1 బుల్షిట్ గా అంటారు. క్రేజీ ఉంది. ఓకే, కుషిత గారు మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను. అంటే మీరు ట్రెండ్ అయ్యారు బాగా, అవన్నీ పక్కన పెడితే ఒక మంచి మనసుతో చెప్తున్నాను, మీకు మంచి జరిగింది అనుకుంటున్నాను నేనైతే. బికాజ్ ఇంత ట్రెండ్ అవ్వరు కదా, ఏదైతే ఏముంది మీరు ఇంత ట్రెండ్ అయ్యారు అంతే కదా. బికాజ్ ఆ చీజ్ అని ఎక్కువ ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే నాకు తెలిసి మీరు మరీ అంత కలర్ ఉంటే అలాగే అంటారు. మరి మహేష్ బాబు గారు మీరు ఒకే కలర్ ఏమో, నాకంటే ఆయన కలర్ ఎక్కువ. ఏమో మాకు డౌటే, ఇదొక ట్రెండ్ అయిన తర్వాత ఆ సినిమాలో ఉంటారని ట్రెండ్ అయిన తర్వాత మీరే ఇచ్చి ఉంటారు కదా అది. ఆవిడ నాకు బయట పేటిఎం చేశారు 1000 రూపాయలు. సో యాక్చువల్లీ ఆ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాను, అందరికీ చెప్పారు కదా మామూలుగా. ఇప్పుడు ఆ సినిమాలో సీన్స్ కట్ అయినాయి, మీరు కూడా థియేటర్కి వెళ్ళే షాక్ అయ్యారా లేదు మీకు కొంచెం ముందే? లేదు, ముందే. నేను రాంబాణంలో జగపత్ బాబు సార్తో చేశాను. సో ఆయన నాకు ఒక ఫాదర్ లాగా, మంచి ఏదన్నా మూవీలో కానీ రిఫర్ చేస్తూ ఉంటారు. అలానే ఈ మహేష్ బాబు మూవీలో కూడా ఆయన చెప్పారు ఒక మాట త్రివిక్రమ్ సార్కి, ఈ అమ్మాయి రాంబాణంలో చేసింది ఒకసారి చూడండి. అందులో కూడా జగపత్ బాబు సార్ డాటర్ క్యారెక్టర్ చేశారు. సార్ అన్నారు ఇలా కొన్ని ఇష్యూస్ వల్ల సీన్స్ తీసేశారు, నాతో పాటు చేసిన ఇంకా పాపం కొంతమందికి కూడా తీసేశారంట. అదే అన్నారు, నువ్వు ఒకటి అలా ఫీల్ అవ్వద్దు, నీతో యాక్ట్ చేసిన వాళ్ళకి కూడా తీసేశారంట. అవునా సార్, పర్లేదు, ఇట్స్ ఓకే. కానీ పెద్దవాళ్ళతో కూర్చొని యాక్టింగ్ చేయడం, ఆ ఎక్స్పీరియన్స్ నాకు అది నచ్చింది. పర్లేదు, ఇలా అవుతూ ఉంటే నేను దాన్ని పాజిటివ్ గానే తీసుకున్నా. కాకపోతే కొంచెం బాధేసింది అంతే. బట్ ఆ ఫ్రేమ్ లో ఒకేసారి ఇద్దరు ఉండుంటే బాగుండేది కదా, మీకు అది ఎప్పటికీ నిలిచిపోయేది ఒక మెమరీ. అట్లీస్ట్ ఏమన్నా పిక్స్ ఏమన్నా ఉంచుకున్నారా, ఒకటైనా దాచుకున్నారా? ఫోటో దిగుదామంటే సార్ షూట్ అయిపోగానే ఆయన వెళ్ళిపోయేవారు. స్క్రిప్టెడ్ గా జరుగుతుందంటే సంథింగ్ ఈజ్ వెయిటింగ్ అని అనుకోవాలంటే. స్క్రిప్టెడ్ గా మిమ్మల్ని టార్గెట్ చేసి పక్కకు తోసినట్టు అనిపిస్తుంటే ఫేట్ సంథింగ్ ఈజ్ వెయిట్, అదేదో వెయిట్ చేస్తుంది అది. నేను ఎప్పుడు అలా అనుకోను. ఐ థింక్ మనం న్యూ యాక్టర్స్ కి, అప్కమింగ్ యాక్టర్స్ కి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఎప్పుడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన లైఫ్లో అవుట్ సైడర్స్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా సాధారణం. నన్ను కూడా ఫిదా మూవీలో 4 days షూట్ చేసి తీపిచ్చారు నా రోల్ కూడా. సో నేననే కదా, ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ యాక్టర్స్ వెంట్ త్రూ ఇట్. అది మళ్ళీ ఇంకా గట్టిపడేస్తుంది అంతే. ఇట్ విల్ మేక్ us స్ట్రాంగర్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక అబ్బాయిగా చెప్తున్నాను, మనలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరుగుతూ ఉంటుంది. మంచిగా ఉండకూడదు భయ్య, తొక్కేస్తారు. మీరు మారిపోతున్నారు అయితే ఇప్పుడు? కొంచెం మారడానికి ట్రై చేస్తున్నా, బట్ మేబీ ఇదే నాకు వర్కౌట్ అవుతామో అనిపిస్తుంటుంది ఒక్కోసారి. లైక్ ఐ ఫీల్ ఇఫ్ యూ హ్యావ్ అ వెరీ గుడ్ హార్ట్ అండ్ జెన్యూన్ గా ఉంటే మనకు ఒక ఫీల్. మీరేమంటారు ఆ విషయంలో? మంచి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటే, అన్యాయం మీన్స్ అర్థమైంది కదా మీకు? అమ్మాయిలు ఇప్పుడు మంచి వాళ్ళని కన్సిడర్ చేయరు. ఎందుకు చేయరుగా ఉన్నారు అమ్మాయిలు కూడా. నేను లేనా? నేను మంచి అమ్మాయిని కాదా? 4 years ఆఫ్ ఫ్రెండ్షిప్ అనుకుంటే కదా. ఏంటి గ్యాప్ ఇచ్చి ఓకే అంటున్నా? ఇప్పుడు మీరు కాంట్రవర్సీ కావాలని క్రియేట్ చేయమని హింట్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. ఓకే, నేనేం అనలేదు, నేను జస్ట్ ఓకే అన్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నేను ఏదో ఆయన అడుగుదాం, డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం మేము అనుకున్నాం. బట్ మీరు ఏదో అక్కడ ఆపి గ్యాప్ ఇచ్చావు, ఇంకోటి ఏదో అడుగు అన్నట్టుంది, నాకు ఏదో హింట్ ఇచ్చినట్టు అనిపించింది. అడుగు, నాకు ప్రాబ్లం ఏం లేదు, నేను ఆన్సర్ చేస్తాను. యా, బట్ నిజంగానే బంగారం కదా. ఎవరు తను చాలా స్వీట్. నిజంగానే 4 years అంటే మీరు చాలా మనసులో ఒకటి బయట ఒకటి కాదు, కానీ ఏది అనిపిస్తే అది మాట్లాడతాడు. అందుకే నాకు చాలా ఇష్టం. అర్జున్ నా క్లోజ్ ఫ్రెండ్. నాకు కూడా ఎలిమినేట్ అయిన తర్వాత పాపం అప్పుడు కనెక్ట్ అయ్యారు అనమాట. ఎలిమినేట్ అయిన తర్వాత తనకి బ్యాక్ బిచ్చింగ్ చేయడం అలాంటివన్నీ రావు తనకి. గాసిప్ చేయడం కానీ అలా అసలు చేయడం.
మనుషులు ఉన్నంత విలువ ఉండదు భయ, వెళ్ళిపోయాక వస్తుంది. అప్పుడు తెలుసు అర్రే షిట్ ఐ షుడ్ హావ్ బీన్ నైస్ విత్ హిమ్. అప్పుడు అండ్ ఎలిమినేషన్ దగ్గర ఎందుకు కనెక్ట్ అయ్యారంటే ఆ స్పీచ్ ఆవిడ కళ్ళల్లో జస్ట్ ఒక్క ఇలా తిరిగి మీ కళ్ళలోంచి ఈ లోపు జారిపోయినాయి టపటప. లేదంటే బేసికలీ బిగ్ బాస్ మిమ్మల్ని బాగా ఎమోషనల్ గా నేను ఫుల్ గా ఆడేసుకుంటారు మైండ్ గేమ్ అంతా. దానికి ముందే మాకు నేను తనతో మాట్లాడక ముందర నా జర్నీ వీడియో చూపించారు. అక్కడ మా నాన్నగారు చెప్పిన డైలాగులు ఇవన్నీ చూసి అప్పటికే నేను ఆపుకుంటున్నా. తర్వాత ఈమె ట్యాప్ పెట్టేప్పటికి నేను కూడా తప్పలేదు. సో ఓకే, లవ్ ట్రాక్ కాసేపు పక్కన పెడదాం, కొంచెం ఎమోషనల్ ట్రాక్ లోకి వద్దాం. ఎందుకంటే ఏంది కొంచెం కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఒక పూర్ వర్సెస్ రిచ్ అంటే మీకు దీనికి ఏమన్నా రిఫరెన్స్ ఉందంటే, అంటే ఇప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది కదా సమాజంలో ఏదన్నా జరుగుతున్నప్పుడు, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మైండ్లో వస్తుంది. బికాజ్ ఒక రైటర్కి కానీ ఒక డైరెక్టర్కి కానీ అనిపిస్తూ ఉంటుంది ఈ పాయింట్ మీద మనం తీయాలి, క్వశ్చన్ చేయాలి, లేదంటే ఒక మెసేజ్ ఇవ్వాలి ఆడియన్స్కి. సో మీకు అలాగే ఏమన్నా ఒక పాయింట్ ఉందా, బేస్ పాయింట్ ఏమన్నా, ఇన్స్పిరేషనల్ పాయింట్? యాక్చువల్లీ ఫస్ట్ నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక విలాసం కన్నా, అంటే నేను కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ, నాకు బాగా ఎక్కువ. సో విలాసం కన్నా అవసరం గొప్పది అని చెప్పాలనుకోవడమే నా ముఖ్య ఉద్దేశం. సినిమా కూడా అంతే. ఒకటి మీకు విలాసం అయితే ఇంకొకటికి అది అవసరం. ఇప్పుడు అవసరం ఉన్నవాడు మీరు ఇప్పుడు మీ పాకెట్లో 100 రూపీస్ ఉందనుకోండి, మీరు ఒక షాప్ దగ్గరికి వెళ్ళి మీకు స్మోకింగ్ అలవాటు ఉందనుకోండి, ఆ 100 రూపీస్తో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఖాళీగా అక్కడ కూర్చొని బాతాకానే పెడుతూ ఆ 100 రూపీస్తో మీరు సిగరెట్లు కాలుస్తారు. అదే షాప్ పక్కన ఒక కూలీ వాడు అదే 100 రూపీస్ కోసం కూర్చొని వెయిట్ చేస్తుంటాడు, ఎవడొస్తాడా పని, ఎవడొస్తాడా 100 రూపీస్ అని. ఇక అదే 100 రూపీస్ మీకు విలాసం అయితే అడికి అవసరం. ఇప్పుడు వాడు రోజు చూస్తుంటాడు మిమ్మల్ని, ఏంటి 100 రూపీస్ వస్తున్నాడు, సెటిల్ కలుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, చూస్తున్నాడు. అదే 100 రూపీస్ వాడి దగ్గరకు వస్తే ఒక 5గురికి భోజనం పెడతాడు. వాడికి రోజు రోజు మీ మీద ఆడికి తెలియకుండానే మీ మీద ద్వేషం పెరుగుతుంటుంది. ఎందుకు? అనవసరంగా 100 రూపాయలు వేస్ట్ చేస్తున్నావు, అదే 100 రూపాయలు నాకుంటే నేను నా కుటుంబాన్ని పోషించుకుంటాను. దట్ ఈస్ ద కమ్యూనిజం. ఆడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని మీ మీద అటాక్ చేసి 100 రూపీస్ లాక్కోవాలనుకుంటాడు. అది పీక్ స్టేజ్లో 100 మీ మీద దాడి చేసి 100 రూపీస్ లాక్కోవడం అనేది ఇట్స్ ఎ క్రైమ్ యాక్చువల్లీ. ఆడికి ఎన్ని రీజన్స్ ఉన్నాయి. అది మంచికి ఉపయోగిస్తాడా, చెడుకి ఉపయోగిస్తాడా అనేది వేరే విషయం. బట్ ఇట్స్ ఏ క్రైమ్ ఇస్ క్రైమ్. మీరు ఆడి మీద దాడి చేయడం అనేది క్రైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిది 100 రూపీస్, ఆడు ఏమైనా చేసుకుంటాడు. యూ హ్యావ్ నో ఎనీ రైట్స్. బట్ అలాంటి కాన్సెప్టే సింపుల్గా చెప్పాలంటే. అంటే మీరు ఏమన్నా ఇలాంటి స్ట్రాటజీ వాడారంటే జనరల్గా ఒక యూత్ కాబట్టి చెప్తున్నా. అంటే కుర్రోళ్ళు బయట ఏమనుకున్నారంటే, ఇప్పుడు బయట తప్పుగా అనుకోకండి, సరదాగా ఒకటి మెన్షన్ చేసిన, షకీలా పోస్టర్ పెట్టి లోపల వేరే భక్తి సినిమా వేసినట్టు అనిపించింది. ఫస్ట్ వీళ్ళిద్దరూ కనిపిస్తున్నారు, కొంచెం రొమాంటిక్గా లవ్ స్టోరీ ఉంటుంది, మంచి లవ్ స్టోరీ ఉంటుంది, మెలోడీ ఉంటుంది. మేము ఇలా ఓపెన్ చేస్తాం కదా, తర్వాత మారిపోయింది అనమాట. జస్ట్ ఒక 30 సెకండ్స్కి మారిపోయింది సినిమా, మారిపోయింది. మళ్ళీ ఇది మారిపోయిందా ఏంటి, స్కిప్ కొట్టేసానా ఏంటది, ఇలా ఓపెన్ చేసి చూసాను. ఇది కాన్ఫ్లిక్ట్ వచ్చింది వెంటనే ఇమీడియట్ గా. సో ఇది ఏమన్నా స్ట్రాటజీనా? అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఆడియన్స్ అట్రాక్ట్ చేయడానికి ఒక లవ్ స్టోరీ, తర్వాత అసలు మన మెసేజ్ ఏంటో చూపిద్దాం. యాక్చువల్లీ ఏంటంటే ట్రైలర్ కట్ చేయడంలో కూడా ఒక కళ ఉండాలి. సో మనం ఏదో కథ చెప్పేస్తే, ఇప్పుడు నేను చెప్పింది మీకు నేను యాజ్ ఇట్ ఈస్ ట్రైలర్ చేస్తే మీరు చూడరు. అదేమవుతుందంటే అదేదో ఒక ఎమోషనల్ మూవీ కింద, లేకపోతే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కింద. అవును అలా చేసి మీరు పేదల రాజ్యం అనే సినిమా పేరు పెట్టి బాబు నెంబర్ 1 బుల్షిట్ గా అంటే బుల్షిట్ గా కాబట్టి ఏదో బూత్ పని చేస్తాం, సరదాగా అనుకునేది కొంచెం లవ్ స్టోరీ ఉంటుంది అని చెప్పి ఓపెన్ చేస్తాం. పైగా చూడండి మంచి జంట ఉన్నారో, ఇలా పట్టుకుని ఉన్నారో, ఏదో బాగుంటుందో ఒక లవ్ స్టోరీ. 30 సెకండ్ల తర్వాత సినిమా మారిపోయింది. అంటే ఓన్లీ లవ్ స్టోరీ చూపిస్తే ఇంకా నా సినిమాలో గొప్పతనం ఏముంటుంది? ఆ సినిమా టైటిల్ దగ్గర నుంచి మనం డిఫరెంట్ గా వెళ్తాం. అలాగే సినిమా మొత్తం ఏంటంటే ఫుల్ హిలీరియస్ గా వెళ్తూ 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 ఎమోషనల్ గా ఎండ్ అవుతుంది అంతే. అంతేగాని మొత్తం సినిమా అంతా ఇదే ఉండదు, ఫుల్ హిలీరియస్ అంతా ఎవ్రీథింగ్. మొత్తం ప్రతి సీన్ రొమాంటిక్ లో కూడా ఫన్ ఉంటుంది, ఎమోషనల్ లో కూడా ఫన్ ఉంటుంది. మేము ఎమోషన్ ని, మెసేజ్, సోషల్ మెసేజ్ ని మేము తిట్టట్లేదండి, జస్ట్ చెప్తున్నాం అన్నమాట. వాట్ సడన్ గా ఏం ఫీల్ అయ్యామని చెప్తున్నాం. అంటే మీరు చెప్పాలని. ఇప్పుడు బలగం సినిమానే ఉందండి, ఫస్ట్ నుంచి అలా వెళ్తూ ఒక చావులో ఎన్నో చూపిస్తాడు. ఆ సినిమా అంతా చావే ఉంటుంది, ఆ చావులో ఎన్నో ఎలిమెంట్స్ చూపిస్తాడు. చూపిస్తూ 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 లాస్ట్ లో ఒక సాంగ్ తో మీతో కన్నీళ్ళు తెప్పిస్తాడు. దట్స్ ఇట్ ద ఫిల్మ్.
అందులో మీరు అనుకున్న రొమాన్స్ అన్నీ ఉంటాయి మళ్ళీ. బట్ వాళ్ళు ప్రమోట్ చేసింది అయితే ఇదే ఫస్ట్ ఏంటంటే మీరు చెప్పింది బలగమే. వాళ్ళు ప్రమోట్ చేసింది ఏంటంటే ఇదే ఉంటది. ఈ రొమాన్స్ అవి చిన్న చిన్నవి. మీరు ఇక్కడ ప్రమోట్ చేసింది ఫస్ట్ ఇది లవ్ స్టోరీ రొమాన్స్. మీరు ఇది రివర్స్ స్ట్రాటజీ అనమాట, రివర్స్ స్క్రీన్ ప్లే అనమాట. లేదు అన్నీ ఉంటాయి, మీరు చూసింది ఏదైతే ఉందో అన్నీ ఉంటాయి. సో అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఫస్ట్ సీరియస్ గా నాకు తెలియదండి, అంటే చూసాం కదా ఎవరైనా అనుకున్నాను నేను, తర్వాత తెలిసిందనమాట ఈయన డైరెక్టర్ అని. ఇప్పుడు లీడ్ యాక్టర్స్ లో ఈయన పేరు వేసారు ముందు, కానీ మీ పేరే కదా వేసుకోవాలి. యాక్చువల్లీ నాకు అనిపించింది ఏంటంటే మీదే మెయిన్ లీడ్ అని అనిపించింది. లేదు నాకు అనిపించింది, అందరూ అలాగే అనుకుంటున్నారు కానీ అది కాదు. లీడే అదొక ఒక రోల్ అంతే, ఆ కథలో మెయిన్ ఒక సోల్ అంతే. సీరియస్లీ అర్జున్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే కుషిత గారు కావచ్చు, వీళ్ళు మా అందరికీ తెలుసు, వీళ్ళు ఫేమస్ కాబట్టి ఓకే. బట్ కథ విషయంలో వస్తే నాకు మీదే మెయిన్ క్యారెక్టర్ లా అనిపించింది. ఆ ట్రైలర్ అలా కట్ చేస్తాం సినిమా అలా సో మీలో మీకు ఒక చూడండి, మీరే మామూలుగా ఒక రొమాంటిక్ వెళ్తుంటే మీరు ఒక 1 సెకండ్ చూస్తారు, 2 సెకండ్స్ చూస్తారు. అదే కంటిన్యూస్ 2 మినిట్ ట్రైలర్ అదే చూపిస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎన్నో సినిమాలు వస్తుంటారు. లేదండి నేను చూస్తానండి. సో మీరు చూస్తారు కానీ మాక్సిమం ఒక ప్రతి కథలోనూ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఇప్పుడు రామాయణమే తీసుకోండి, రామాయణంలో రాముడు సీత, అది రావణుడు రానంత వరకు అది ఇట్స్ ఎ గ్రేట్ లవ్ స్టోరీ. రావణుడు ఎంటర్ అయిన తర్వాత నుంచి ఇట్స్ యాక్షన్ స్టోరీ. అలా ప్రతి కథలోనూ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో దీంట్లో కూడా మీరు ఎక్కడైతే ఆ పాయింట్ దగ్గర మీరు ఎవడరీడు అన్నారో అక్కడే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే కదా కథ రసవత్తరంగా వెళ్ళేది. కాన్ఫ్లిక్ట్ లేకుండా నీకు ఏ స్టోరీని రన్ చేయలేమండి. లవ్ స్టోరీలో కూడా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, లవ్వే. ఇప్పుడు అంటే ఒకటి క్లియర్ గా చెప్తున్నానండి, స్టోరీలో కాన్ఫ్లిక్ట్ ఉండడం ఓకే అండి, ఇంటర్వ్యూలో కాన్ఫ్లిక్ట్ ఎందుకంటే మీరు ఓకే. సో మీ బ్యాక్ ఎండ్ లో మీదే ఉన్న ఒక లవ్ స్టోరీ ఉంటుందా? యా, ఒక లవ్ స్టోరీ, ఒక మాస్ లవ్ స్టోరీ ఉంటుందని. అంటే ఏం లేదు, బ్యాలెన్స్ చేయడమే. ఇప్పుడు ఆడియన్స్ అనేవాళ్ళు అందరూ క్లాస్ ఉండరు, అందరూ మాస్ ఉండరు. సో ఏబిసి సెంటర్లో మన సినిమా ఆడాలి అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏంటంటే మా స్టోరీ ఒక సింగిల్ లొకేషన్లో ఉండేది. సింగిల్ లొకేషన్ సినిమాలు మలయాళంలో ఆడతాయి కానీ తెలుగులో ఆడవు. ఫస్ట్ ఒక సింగిల్ లొకేషన్లో ఉండేది. సో నేనేం చేశానంటే ఆ సింగిల్ లొకేషన్ నుంచి ఎప్పుడైతే మొనాటనీ కొడుతుంది సినిమాకి అనే టైంకి బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చి ఒక మాస్ అంటే క్వైట్ కాంట్రాస్ట్, అంటే వెళ్తున్న వేలో వెరీ కాంట్రాస్ట్కి వచ్చేసి మీకు ఆ బోర్ ఫీల్ తీసేసి ఇదేంటి ఇది వెరైటీగా ఉందని అలా చూసుకొని ఒక 10 మినిట్స్ అలా వచ్చి వెళ్ళిపోతుంది. మళ్ళీ కథలోకి వచ్చేస్తాం. ఈ కథలోకి వచ్చిన కొన్ని కాసేపు ఓకే అనుకుంటాడు, మళ్ళీ కథలోకి వెళ్తాడు. అలా చేసింది. అంటే మీకు కమర్షియలైజ్ ఒక సినిమాని థియేటర్కల్ సినిమా చేయడం కోసం చేసింది ఇదంతా. ఆ లవ్ స్టోరీ కానీ ఆ సాంగ్ కానీ. సో మీరిద్దరు ఇప్పుడు ఎలా పాపం ప్రమోషన్స్ లో ఎలా కుర్చీలో కూర్చున్నారు, సినిమాలో కూడా మాక్సిమం కుర్చీలోనే కూర్చున్నట్టున్నారు, కట్టేసినట్టున్నారు. 60% అలానే ఉంటుంది, 60-70. అంటే ఆ కూర్చున్న కూడా ఆ కూర్చున్న వాటిలో కూడా చాలా సీన్స్ ఉంటాయి. రొమాంటిక్ సీన్ ఉంటుంది, ఫన్ ఉంటుంది. కూర్చొని రొమాంటిక్ సీన్ పెట్టారా? రొమాంటిక్ అంటే ఓన్లీ ముద్రే కాదు, మాటల్లో కూడా ఉండొచ్చు. మీరు అలా మంచిగా మాట్లాడచ్చు కదా మరి. ఇక్కడ కూడా నేను తెలుసుకుంటాం ఎలా మాట్లాడాలో. యా ఓకే. సో అంటే మీరు ఏమనుకున్నారు ఇప్పుడు కట్టేసినప్పుడు? ఒక విధంగా చూస్తే ఎఫర్ట్ తగ్గుద్ది, అంటే ఎక్కువ కష్టపడకుండా స్ట్రెయిన్ అవ్వకుండా ఎఫర్ట్ తగ్గుద్ది, కూర్చునే పర్ఫార్మెన్స్ అంతా అక్కడే. కానీ డైలాగ్స్ కంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం చాలా కష్టం కదా. సో మాకు అదే ఎక్కువ టాస్క్ అయింది. అంటే ఈవెన్ దో మాకు కట్టేసినా కూడా లాట్ ఆఫ్ ఎమోషన్స్ రన్ అవుతూ ఉంటాయి. కోపం మధ్యలో, మా ఇద్దరి మధ్యలో మళ్ళీ లవ్, మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటాం, జగడాలు, చిన్న చిన్న అలకలు ఏవో ఉంటుంటాయి. సో తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటాం మధ్యలో. సో వేరియస్ ఎమోషన్స్ రన్ అవుతుంటాయి. అంటే సీరియస్లీ నిజంగా టఫెస్ట్ జాబే, ఎందుకంటే బాడీ మూవింగ్ అవుతుంటే ఫేస్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయగల ఎక్స్ప్రెషన్స్ మీద. అండ్ అందులోనూ ఈ పార్ట్ మూస్తుంటుంది మాకు, ఈ పార్ట్ మూస్తుంటుంది ఓన్లీ ఐసే. అవును. సో మనం కోపం ఎంత చూపిస్తాం, ఆనందం ప్రేమ ఎలా చూపిస్తాం. సో అది ఒక పాయింట్ తర్వాత ఇది తీయడం జరుగుతుంది, కానీ ఇనీషియల్ గా ఇంతే ఫేస్ రివీల్ అయి ఉంటుంది. సో అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాం. అయితే మీరు ఈ సినిమాలో యాక్టర్స్ కింద రాలేదు, వర్క్ షాప్ అనమాట. మీకు యాక్టింగ్ నేర్పించారు, వర్క్ షాప్ అయింది కదా ఒకటే కంప్లీట్, అంటే వర్క్ షాప్ అండి. ఆల్రెడీ ఆర్టిస్టులు కాబట్టి అన్ని రకాలుగా వర్క్ షాప్ కింద యూజ్ అయింది. ఎన్ని ఎక్స్పెరిమెంట్స్. ఒకటి ఏంటంటే ఈయన ఇన్ని జానరాస్ ఉన్నాయని నేను అనుకోలే. ఇప్పుడు ఏంటంటే సోషల్ మెసేజ్ ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, లవ్ స్టోరీ రొమాన్స్ నుంచి స్టార్ట్ అయ్యి సోషల్ మెసేజ్ ఒకటి వచ్చింది.
ఈయన నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కాదు, ఇది రివర్స్ స్క్రీన్ ప్లే బాగుంది, ఈయన స్ట్రాటజీ బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్తున్నారు కదా ఎక్స్పెరిమెంట్, అది కుర్చీలో కట్టి అంతసేపు ఆడియన్స్ ని హోల్డ్ చేయడం, హుక్ చేయడం అనేది ఎక్స్పెరిమెంట్. సార్ ఒకే అంటే ఒక సినిమాలో నేను ఇన్ని రకాలు చూపించగలను అనుకున్నారంటే సంథింగ్ రైట్? మీరు అనుకున్నారంటే అవకాశం వచ్చినప్పుడు అన్ని రకాలు చూపించాలని. అంతే, ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి, అన్ని రకాలుగా. ఒక కమర్షియల్ సినిమాకి ఏమి ఉండాలో అన్నీ ఉంటాయి. ఇంకోటి సినిమా ఏంటంటే హాల్లో నుంచి డోర్ దగ్గరికి వెళ్ళి లోపు సినిమా కథ అయిపోతుంది. అదే కదా మీకు ఎలా అంటే క్రిస్టోఫర్ నోలన్ స్టైల్ ఉంటుంది. ఆయన ఒక మినిట్లో ఒక సినిమా చెప్తాడు. ఒక వెహికల్ బ్రిడ్జ్ మించి కింద పడిపోయే లోపు సినిమా అయిపోతుంది. అదంతా అలా కొన్ని ఉంటాయి రైట్. ఈ లోపు సినిమా అర్థం కాదు చాలా మంది స్టైల్ ఏమో కానీ స్టైల్ నాకు అర్థం కాదు. అది కూడా ఉంటుంది. అదే చెప్తున్నా, సినిమా నుంచి ఇలా వచ్చి బయటికి వెళ్ళే లోపు సినిమా అయిపోతుంటే నేను అక్కడే ఆగిపోయా. సైంటిఫిక్ అంటే ఆయన తీసుకునే స్టేట్మెంట్ నేను డీకోడ్ చేయడానికి ఇంకా కష్టపడుతున్నా. సినిమా అయినా డీకోడ్ చేస్తాం కానీ మనకు ఒక ఛాన్స్ దొరికినప్పుడు మన దగ్గర ఏమైతే ఉన్నాయో ఒక డైరెక్టర్ గా కానీ ఒక రైటర్ గా కానీ మనవి ఏమున్నా నా టాలెంట్ ఎక్కడో దగ్గర అలా చూపించాలి. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది స్టేట్మెంట్ ఏంటంటే మీకు ఛాన్స్ ఒకవేళ ఎవడో ఒకటి ఇలా ముందుకు వచ్చి వెళ్ళిపోయే గ్యాప్ వస్తే ఆ స్కోప్ లోనే మీకున్న కళలన్నీ చూపించేస్తారు. ఇప్పుడు ఈ చిటికిలా ఉంది కదా, ఈ చిటికి వేసేది మనం హై ఫ్రేమ్స్ లో చూపిస్తాం కదా. ఈ చిటికి వేయడం ఒక కథ. ఈ చిటికిలా వచ్చి ఇలా అనేటప్పటికి ఒక కథ చెప్పచ్చు. సో అలా ఉంటాయి కొన్ని. సో ఈ బేసిక్ ఆపర్చునిటీలో అన్ని చూపించుకోవడానికి ట్రై చేశారు, అన్ని కళలు. సో కుషిత గారు, మిమ్మల్ని ఇప్పుడు దాకా మాట్లాడించలేదు నేను కదా, రైట్? ఎందుకు మాట్లాడించలేదు? నువ్వు గ్యాప్ ఇస్తే అంటే ఎందుకు మాట్లాడించలేదంటే స్టేజ్ మీద మీరు చెప్పు, మీరు 4 సంవత్సరాలు సీనియర్ అని చెప్పి ఇలాగ చేయడం నాకు నచ్చలేదు. మాకు కొంచెం వదలండి, చిన్న స్పేస్ వదలండి. మామూలుగా స్పీచ్లు అందరూ స్టేజ్ మీద ఇస్తారు. లాస్ట్ స్పీచ్ ఇచ్చేది ఎవరు? చీఫ్ గెస్ట్. మీరు మా అందరికి చీఫ్ గెస్ట్ కాబట్టి, నాకు చీఫ్ గెస్ట్ కాబట్టి బాగా ఎక్స్ట్రా. నీకు బాగా కలిసింది గోవర్ధన. ఓకే, ఇప్పుడు సో ఫస్ట్ ఫిల్మ్ అంటే ప్రాక్టికల్లీ మాట్లాడుకుంటే ఫస్ట్ సైన్ చేసిన ఫిల్మే కదా. అవును. సో ఫస్ట్ ఫిల్మ్ తమిళ్, కన్నడ ఇది. సో ఈ 3 కలుపుకుంటే అంటే డబ్బింగ్ మీరే చెప్పుకున్నారా అన్నిటికి? ఓన్లీ తెలుగు చెప్పుకున్నారు? నేను డబ్బింగ్ చెప్పలేదు, అసలు దేనికి చెప్పలేదు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుందనా? వాయిస్ ఉంటే కలెక్షన్స్ ఎక్కువ వస్తాయని ఏం లేదు, అది ఏం కాదు. పాపం సార్ చెప్పమన్నారు, బాగుంటుంది వాయిస్ చెప్పు అంటే మీరే డబ్బులు ఎక్కువ ఇవ్వకూడదని కదా, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుందని ఆలోచించారా? అలా ఏం లేదు, నా వాయిస్ బాగోదని. ఎవరు అన్నారు వాయిస్ బాగోదని? పాపం తనంతా తానే ఫీల్ అవుతుంది. ఎవరన్నారండి వాయిస్ బాగోదని? మాకు ఆయుధులు లేకపోయినా దాన్ని పెట్టి కొట్టేస్తాను. కాఫీ చాయ్ కెటిల్. ఓకే, సో ఫస్ట్ ఫిల్మ్ 3 లాంగ్వేజ్ లో రావడం అనేది అది కళ. అవును, ఎవరు ఊహించరు జనరల్ గా. సో మీకు అది జరిగింది కాబట్టి చెప్పండి, దాని గురించి ఏం ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. మా డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. నా ఫస్ట్ డెబ్యూనే తమిళ్లో, కన్నడలో రిలీజ్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. మూవీ కూడా అలానే సక్సెస్ వస్తే ఇంకా హ్యాపీ వస్తుందని నమ్ముతున్నా. పక్కన కళ్యాణ్, మన అర్జున్ కళ్యాణ్ గారితో చేస్తున్నారు కాబట్టి ఇంకా హ్యాపీయా? చాలా. నా ఫ్రెండ్ కూడా. 4 years అంటే ఇట్స్ లాంగ్ స్టోరీ. ఎలా ఫ్రెండ్స్ ఇద్దరు? మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు మాకు. ఒక డిజైనర్ ఉన్నారు, వాళ్ళ ద్వారా కలిసాం అట్లా. అర్జున్ గారిలో మీకు ఏం నచ్చింది? అర్జున్ సింప్లిసిటీ, అంటే ఏం చూయించుకోడు, చాలా సింపుల్ గా ఉంటాడు. సింప్లిసిటీ వేరు, ఆయన ఉన్న పాజిటివ్ కూడా చూపించుకోడు. కొన్ని పాజిటివ్ చూపించుకోడు ఆయన. ఇంకా ఈయన చెప్పిన మాట కరెక్ట్. ఆయన నెగిటివ్స్ చూపించుకుంటే పాజిటివ్స్ చూపించుకోడు. పాపం తనకి రాదు ప్లే చేయడం కానీ. అంటే ఏం లేదు, మీలో ఉన్న మంచి స్వభావం బయటికి మీరు చూపించుకోరు, మేమే చాలా అబ్జర్వ్ చేయాలి అంటున్నాను. మంచి స్వభావం ఎలా చూపించుకుంటారు అంటే మీకు కాసేపు నేను ఎలివేషన్ ఇస్తున్నానంటే ఏంటంటే దాని అర్థం మీరు నాకు కూడా టైం ఇవ్వాలి, కలుపుకునే స్పేస్ ఇవ్వాలి. ఓకేలండి. సో అర్జున్ గారు, సేమ్ క్వశ్చన్ మీకు కూడా. అంటే మీరు ఆల్రెడీ చేశారు, సో ఇది మీ కెరియర్ కి ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారు?
డెఫినెట్లీ దిస్ మూవీ విల్ టేక్ మీ టు నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తున్నాను కోరుకుంటున్నాను. అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ చేసా బ్రో, కొన్నేళ్ళు అది చేసుకున్నా. తర్వాత యూట్యూబ్లో వెబ్ సిరీస్ చేసా ఇన్ఫినిటమ్ ద్వారా. తర్వాత బిగ్ బాస్కి వెళ్ళా, బీబీ జోడీ చేసా, మధ్యలో కొన్ని సినిమాలు చేశాను లీడ్స్గా. సో ఖచ్చితంగా ఇది నన్ను ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్తుందని కోరుకున్నాను. ఆబ్వియస్లీ మీరు డబ్బింగ్ నేను తెలుగు వరకే చెప్పా, మిగతా లాంగ్వేజ్ కూడా చెప్తా అన్నా కానీ ఫర్ అంటే అవన్నీ పోస్ట్ ప్రొడక్షన్ వేరే చోట్ల చెన్నై, బెంగళూరులో అయింది. నాకు అవకాశం ఇవ్వలేదు. అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ లవ్ టు డబ్ ఇన్ తమిళ్ అండ్ కన్నడ. హోప్ఫుల్లీ నెక్స్ట్ మూవీస్లో. బట్ యా, ఐ ఫీల్ దట్ ఇది నన్ను ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తుందని కోరుకుంటున్నాను. అంటే మార్కెట్లో ఎస్టాబ్లిష్ అవుతాను. ఓకే, అర్జున్ కళ్యాణ్ నాకు యాక్టర్ ఉన్నాడు, లీడ్ మెటీరియల్, ఇలా యాక్ట్ చేస్తాడు, ఇట్లా ఉంటాడు అని చెప్పేసి. సో ప్రాసెస్ అయితే బానే అవుతుంది. అంటే అన్ని ప్రాసెస్ బానే అవుతున్నాయి. తప్పదు కదా, ఎస్టాబ్లిష్ అవ్వడం, అక్కడ నుంచి బీబీ జోడీ, తర్వాత డాన్స్ బాగా చేయగలడు అనడం, అన్ని జాగ్రత్తగా టైం స్టార్ట్ అండ్ ఓకే. ఆ ఎక్స్ప్రెషన్స్ ఒక్కదాని గురించి మాట్లాడుకుందాం. బికాస్ 60% కుర్చీలో సినిమా ఉంటది కాబట్టి ఎక్స్ప్రెషన్స్ బాగా ఇవ్వాలి కాబట్టి నాకు తెలిసి ఈవిడ ఈజీగా చేస్తుంటారు. ఎందుకంటే ఈవిడికి అలవాటు కదా. సో అంటే మాట కూడా మాట్లాడరు కదా, వాళ్ళు వెనకాల వాయిస్ వస్తా ఉంటుంది. అందులో వేరు క్యామ్ లో 70mm బట్ మీరు కదా. నాకు తెలిసి మీరు ఇంకా ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే ఆయన ఆపేసి ఉంటారు. అంత ఎక్స్ప్రెషన్స్ అసలు యాక్చువల్లీ కింద దగ్గర నేను కష్టపడలా. అది అమ్మాయి టక్మని చేసుకుని వెళ్ళిపోయాను. పొగుడుతున్నావా తిడుతున్నావా? పొగుడుతున్నా, మీరు ఎక్స్ప్రెషన్స్ మీకు చాలా ఈజీ అని చెప్తున్నా. ఓకే ఓకే, ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మనం ఎదుగుతుంటే, అంటే మీరు దేనికి వైరల్ అయ్యారో, దేనికో దానికి వైరల్ అయ్యారు. బట్ కుషిత అనే ఆమె ఎంత క్యూట్ గా ఉంటది కాబట్టి అందరూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడ్డారు. ఆమె ప్రొఫైల్ కావచ్చు, ఏదో ఆ న్యూస్ లో కనిపించిన ఐటమ్ కావచ్చు, బికాస్ మీరు ఎంత క్యూట్ గా ఉంటారు కాబట్టి. కొంతమంది క్రెడిట్ కొట్టడానికి అప్పుడు వచ్చేసి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమైంది. ఓకే, వచ్చి నేనే చెప్పాను 1 సంవత్సరంన్నరలో నీకు దశ మారుతుందని చెప్పాను అంటారు. పేరు వాడే పర్వాలేదు. సో క్రెడిట్ కొట్టడానికి కొంతమంది రెడీగా ఉంటారు అనమాట. నేను ఇష్యూ అయిన తర్వాతే కలిసా ఆయన్ని. నేను అదే అనుకున్నా, ఇష్యూ అయిన తర్వాత కలిసా, ముందు కలవలేదు కదా, అయిన తర్వాత కలిసా ఎందుకు ఇలా అన్నారు అని. మరి ఏంటో, అంటే ఆల్రెడీ చాలా మందికి ఆ ఒపీనియన్ ఉంది, ఈయన క్రెడిట్ ఎప్పుడు కొడదామా అన్నట్టు రెడీగా ఉంటారని. బట్ మీరు మీ స్టేట్మెంట్ కొంచెం ప్రూవ్ చేసింది, కొంచెం దగ్గర చేసింది ఆ అనుమానాలకి. మీకు అలా కనిపించిందా? మరి తప్పు కదా అలా అనడం. ఇష్యూ తర్వాత కలిసిన తర్వాత నా వల్ల నేను చెప్పాను, నేను చెప్పినందుకే ఫేమస్ అయిందంటే స్టేట్మెంట్. మీరు చెప్పారు కదా పాజిటివ్ గా అవ్వలేదు కదా, మరి నెగిటివ్ గా అయ్యారు కదా అన్నాడు. ఏదో ఒకటి నేను చెప్పాను కదా వైరల్ అయ్యారు కదా అంటున్నారు. ఈ సినిమా ఏమవుతుందో బాగుందండి, డైరెక్ట్ గా బాగుంది కదా. 8th వస్తుంది కదా, ఇప్పుడు చెప్పమన్నాడు కుషిత సినిమా 8th వస్తుంది, చెప్పండి ఆయనకి ఒకసారి ఏంటి దీని పరిస్థితి ఏంటో చెప్పమనండి. క్రెడిట్ కొట్టడానికి రెడీగా ఉంటారు బ్రో ఎవరైనా, అన్ని చోట్ల అలానే ఉంటది. సో అడుగుతారు ఆ మాట, ఒకసారి అడగండి ఈ సినిమా ఏమవుతుందో ఒకసారి రిజల్ట్ చెప్పమనండి. రిలీజ్ అయ్యాక వద్దని ముందే చెప్పానండి. అదే ఇప్పుడే అడుగుతున్నాను సార్, మా సినిమా ఏంటో పరిస్థితి ఏంటో ఒకసారి వీడియో రిలీజ్ చేసి చెప్పరా. ఫిల్మీ ఫోకస్ సాక్షిగా రివ్యూలు వచ్చాక వద్దు ముందే చెప్పమని చెప్పండి. రివ్యూలు వచ్చాక వద్దు ముందే చెప్పమని ఇప్పుడే చెప్పండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ మీరు కూడా ఇక్కడ నుంచి నాకు తెలిసి యాక్టర్ గా ఎక్కువ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. మన చేతుల్లో ఏముండదండి, అంత పైబడిదయా జనాలే అంతే. మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఏది జరగదు. మీ చేతిలో, మీ ప్రొడ్యూసర్ చేతిలో ఉంటుంది. కానీ మీరు ఇక మీద నుంచి అన్నారు, ఇక మీద నుంచి కథ రాసుకుని మంచి కథ, మీ యాక్టింగ్ స్కిల్స్ ఎలాగో ఇప్పుడు బయటపడతాయి కదండి. సో నెక్స్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు మీరు యాక్టర్ అలా ఎంతమంది లేరు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు కదా. యాక్సెప్ట్ చేస్తే ఓకే ఓకే అంతే అంతే. అందుకే జనాలు పైవాడి క్రెడిట్ ఇస్తే మేము ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం, పైవాడిని చూడమనండి సినిమా ఆయన చెప్తే పైవాడికి వేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, సరదాగా కాన్ఫ్లిక్ట్ లాగా నడిచింది ఇది కూడా. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి, చాలా ఫన్ అయితే నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. That's all for now. This is Darshan signing off.